బ్యాక్ టు న్యూస్. గోదావరి నది వరద నీటి దోపిడీ కోసం ఏపీ సర్కార్ కొత్త కుట్రకు తెరలేపింది. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు టెండర్లు రద్దు తర్వాత పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుకు డిపిఆర్ సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 200కు పైగా టీఎంసీలను కాజేయడానికి స్కెచ్ వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కుట్రకు తెరలేపుతోంది. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు ద్వారా గోదావరి వరద నీళ్లను మళ్లించే ప్రణాళికను ప్రకటించింది. ఇందుకోసం కొత్త బిడ్లు పిలుస్తోంది. ఇరిగేషన్ శాఖ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు తయారీకి ఈ ప్రొక్యూర్మెంట్ నోటీసు జారీ చేసింది. బిడ్ల సమర్పణ కోసం తేదీ డిసెంబర్ 11, వాటిని ఓపెన్ చేయడం కోసం డిసెంబర్ 17వ తేదీని ఖరారు చేసింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును డ్రాప్ చేసిన తర్వాత పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీల నీళ్లు మళ్లించడానికి స్కెచ్ చేస్తోంది. నవంబర్ ప్రారంభంలో పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ 2017 మార్గదర్శకాల ప్రకారం ఏపీ ప్రభుత్వం పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుకు కొత్త డిపిఆర్ సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీల చొప్పున సంవత్సరానికి 200 టీఎంసీల గోదావరి వరద జలాల్ని కరువు ప్రాంతాలకు మళ్లించడం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్ వంటి కేంద్ర ఏజెన్సీల అనుమతులు పొందిన తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి. నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు 3 సెగ్మెంట్లుగా ఉంది. సెగ్మెంట్ 1లో పోలవరం నుంచి కృష్ణానదికి, సెగ్మెంట్ 2లో కృష్ణా నుంచి బొల్లపల్లి రిజర్వాయర్కు, సెగ్మెంట్ 3లో బొల్లపల్లి నుంచి నల్లమల సాగర్ రిజర్వాయర్కు వరద నీటిని మళ్లిస్తారు. మొత్తం 8 లిఫ్టుల ఏర్పాటు ప్రతిపాదనలో ఉంది. సెగ్మెంట్ 1 వైకుంఠాపురం వరకు సొరంగం, ఆక్వాడక్టు. సెగ్మెంట్ 3లో ఇప్పటి సిస్టంతో అనుసంధానం చేసే లింకు కాల్వ ఎత్తు ఉంటుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అన్ని సెగ్మెంట్లకు లైడార్ సర్వే సాంకేతికతతో వివరణాత్మక పరిశోధనలు జరుగుతాయి. హైడ్రాలజీ, సీస్మిక్ అధ్యయనాలు మినహాయించి డిపిఆర్ సెంట్రల్ వాటర్ కమిషన్ కు సమర్పించిన తర్వాత టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతి వరకు బిడ్డర్ సంతృప్తికర సమాధానాలు ఇవ్వాలి. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉంది.